కుకట్పల్లిలో మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ప్రశాంత్ నగర్లోని కోర్టులో న్యాయవాదుల్ని కలిసి తనకు మద్దతు తెలపాలని ఈటెల రాజేందర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి వద్ద నుండి మంచి స్పందన వచ్చిందని, బీజేపీ తమ పూర్తి మద్దతు ఉంటుందని న్యాయవాదులు తెలిపినట్లుగా ఆయన వెల్లడించారు. అలాగే భారతదేశాన్ని పాలించే సత్తా ఒక్క ప్రధాని నరేంద్ర మోడీకే ఉందని, యావత్ భారతదేశం ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తుందని రాజేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని హామీల్ని ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. గత 3 రోజులుగా రంగారెడ్డి కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, ఇవాళ కూకట్పల్లి కోర్టుకి మా అడ్వకేట్లని కలవడానికి రావడం జరిగింది. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫా భారతమాత ముద్దుబిడ్డగా, భారతమాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మోడీ గారికి, ఈ మల్కాజ్గిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ సుపరిచితుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సిన అక్కర్లేదు, టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నిటినీ తిప్పికొట్టి